హాయ్ అమిగోస్. ఈ క్వశ్చను క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇన్వాల్వింగ్ మాడ్యులస్కి సంబంధించిన టాపిక్ యొక్క క్వశ్చను. ఇది చూడగానే ఎస్ సార్ అవును ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగుంది, ఒకవేళ మాడ్యులస్ లేకపోతే మస్త్ ఎంజాయ్ చేసేటోళ్ళు సార్. సింపుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషను ఏముంది, సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషనే అయిపోతుందని. మాడ్యులస్ ఉన్నందువల్ల మీకు ఫీలింగ్ ఏంటంటే సార్ ఏంది సార్ ఈ లొల్లి, ఊరికే మాడ్యులస్ వచ్చి చిరాకు పుట్టిస్తుంది అంటే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు సింపుల్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మాడ్యులస్ రాగానే బాబు నువ్వు స్ప్లిట్ అయిపో, ఒక పార్ట్ అటెల్లు ఒక పార్ట్ ఇటెల్లు, రెండు సపరేట్గా సాల్వ్ చేసుకుంటా, వ్యాలిడిటీ చెక్ చేసుకుంటా, అండ్ దెన్ నేనేం చేయాలో అర్థం చేసుకుంటా. అది మీకు రావాల్సినటువంటి సీక్వెన్స్ ఆఫ్ స్టెప్స్ మనసులో. అయితే అసలు మాడ్యులస్ని ఎట్లా స్ప్లిట్ చేసుకోవాలి సార్? మనకు తెలిసిన కాన్సెప్టే. మాడ్యులస్ అంటే ఏంది? మా డబ్బాని ఎట్లా స్ప్లిట్ చేసుకుంటాము? మా డబ్బా అనేది ప్లస్ డబ్బా అవుతుంది ఎప్పుడు ఆ డబ్బా లోపల ఉన్న క్వాంటిటీ పాజిటివ్ ఆర్ జీరో అయితే. ఆ డబ్బా నెగిటివ్ అయ్యిందనుకోండి డబ్బాలో ఉన్న క్వాంటిటీ, అప్పుడు మాడ్ డబ్బా మైనస్ డబ్బా అవుతుంది. అచ్చా, మరి దానికి నేను ఎట్లా సార్ మనకు ఇచ్చిన క్వశ్చన్కి ఎట్లా నేను అర్థం చేసుకోవచ్చు అంటే, మనకిచ్చిన క్వశ్చన్ నేను మళ్ళీ రాస్తాను. x² ప్లస్ మాడ్యులస్ ఆఫ్ 2x మైనస్ 3 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇక్కడ మాడ్లో ఉన్నది ఏంటి? మాడ్ ఆఫ్ 2x మైనస్ 3 అంటే అఫ్ కోర్స్ డబ్బాలో ఉన్నది ఏంది? నాకు 2x మైనస్ 3 డబ్బాలో ఉంది. అయితే మాడ్ డబ్బా ఎప్పుడు ప్లస్ డబ్బా అవుతుంది? డబ్బా అంటే 2x మైనస్ 3 ఎప్పుడు కనుక గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే అది 2x మైనస్ 3 ప్లస్ అవుతుంది. అదే నాకు 2x మైనస్ 3 కనుక లెస్ దాన్ 0 అయితే మా డబ్బా వచ్చేసి మైనస్ ఆఫ్ 2x మైనస్ 3 అవుతుంది. ఇదే నా స్ప్లిట్టింగ్. అయితే సార్ ఏంటి సార్ ఈ లొల్లి, మా డబ్బా ఎప్పుడు ప్లస్ డబ్బా అవుతుంది మైనస్ డబ్బా అవుతుంది, అసలు ఈ కాన్సెప్ట్ ఏంది లొల్లి ఏంటంటే, నేను ఆల్రెడీ ముందు క్వశ్చన్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ క్వాడ్రాటిక్ కాన్సెప్చువల్ ఓవరాల్గా నేను వన్ షాట్ చెప్పినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఎలా స్ప్లిట్ చేయాలి, ఎందుకు వస్తుంది అనేది అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తలేను. కాకపోతే ఎలా స్ప్లిట్ చేయాలి, ఎలా అప్లై చేయాలనేది మాత్రం నేర్చుకుంటున్నా. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మాడ్ 2x మైనస్ 3 ఉండడం వల్ల నేను 2 కేసెస్ కింద సాల్వ్ చేస్తున్నా. అయితే అందులో కేస్ 1 ఏంది? ఈ డబ్బా లోపల ఉన్నది 2x మైనస్ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అనే ఒక కేసు. కేస్ 2 ఏంది? నాకు ఈ డబ్బా లోపల ఉన్నది అంటే ఏంది? 2x మైనస్ 3 మాడ్ లోపల ఉన్నది లెస్ దాన్ 0 అనేది ఒక కేసు. అచ్చా, సో కేస్ 1 తీసుకుందాం. 2x మైనస్ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అంటే ఏంటమ్మా దాని అర్థము? మైనస్ 3 అట్ సైడ్ తీసుకెళ్తే x గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3/2 అని అర్థం. అఫ్ కోర్స్ ఇక్కడ ఏమొస్తుంది? ఎక్స్ లెస్ దాన్ 3/2 అని అర్థం. ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇలా గనక అయితే అప్పుడు క్లియర్గా నాకు ఏమర్థమవుతుంది? వాడిచ్చిన ఒరిజినల్ ఈక్వేషన్ తీసుకో, x² ప్లస్ మాడ్ ఆఫ్ 2x మైనస్ 3 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. ఎప్పుడైతే ఈ లోపల ఉన్న 2x మైనస్ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కేస్ 1 లాగా తీసుకున్నానో, ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, మీరు చూస్తే ఏమవుతుంది? నాకు 2x మైనస్ 3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే నేను మొత్తం మాడ్యులస్ బదులు 2x మైనస్ 3 తోటి రీప్లేస్ చేసుకోవచ్చు. సో x² ప్లస్ ఈ మొత్తం మాడ్ ప్లస్ 2x మైనస్ 3 అవుతుంది. మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0. కథం బాత్ ఏంది? ఇది సింపుల్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. x² ప్లస్ 2x మైనస్ 3 మైనస్ 4 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు 0. ముందు అసలు దీనికి రియల్ రూట్స్ ఉన్నాయో లేదో చూద్దాం. డిస్క్రిమినెంట్ b² అంటే 4 మైనస్ 4, a అంటే 1, c అంటే మైనస్ 7. సో 28 ప్లస్ 4 ఎంత? 32. గ్రేటర్ దాన్ 0 రియల్ రూట్స్ ఉన్నాయి. అఫ్ కోర్స్ చూడగానే ఇర్రాషనల్ రూట్స్ లాగా వస్తున్నాయి. సో ఫ్యాక్టరైజ్ ఈజీగా అవ్వట్లేదు. అసలు ముందు కనిపెడదాం రూట్స్ ఏంటి. రూట్స్ కనుక కనిపెడితే x ఈజ్ ఈక్వల్ టు మైనస్ b అంటే మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ b² మైనస్ 4ac అంటే డిస్క్రిమినెంట్ 32/2 ఇంటూ 1 అంటే 2. 2 ఉంది కాబట్టి రూట్ 32 అంటే 4 ఇంటూ 8. సో మైనస్ 2 ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4 ఇంటూ 8 డివైడెడ్ బై 2. రూట్ 4 అంటే 2, 2 2 2 క్యాన్ తర్వాత మనకు వచ్చిన రూట్స్ ఏంటంటే -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 8 అంటే ఏంది? మనకు ఎక్స్
ఒక రూట్ వచ్చేసి -1 ప్లస్ రూట్ 8, ఒక రూట్ వచ్చేసి -1 మైనస్ రూట్ 8. అఫ్కోర్స్ మనకేంది ఈ మాడ్యులస్ ఫంక్షన్స్ తోటి వచ్చిన అతిపెద్ద ప్రాబ్లం ఏంటంటే చెకింగ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద సొల్యూషన్. ఏంది సార్ ఈ లొల్లి అంటే ఖచ్చితంగా మనకు వచ్చిన సొల్యూషన్ వ్యాలిడా కాదా, ఏంది వ్యాలిడా కాదా అని చెక్ చేయడం ఏంది అంటే మన కేస్ 1 ఎక్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3/2 లాగా తీసుకున్నాం. అంటే ఏంది ఎక్స్ అనేది మనకు వచ్చే ఎక్స్ వాల్యూ 1.5 అయి ఉండాలి లేదా 1.5 కంటే ఎక్కువనే ఉండాలి. మరి మనం సాల్వ్ చేస్తే వచ్చే ఎక్స్ వాల్యూ 1.5 కంటే తక్కువ ఉంటే మనకు అది వ్యాలిడ్ సొల్యూషన్ అవుతుందా? కానే కాదు. నేను దాన్నే చెకింగ్ ద వ్యాలిడిటీ ఆఫ్ ద సొల్యూషన్ అంటున్నా. సార్ ఎట్లా సార్ మరి నాకు రూట్ 8 వాల్యూ తెలియదు కదా అంటే రఫ్గా గెస్ చేసి మనం చెక్ చేయడమే అవుతుందా లేదా అని. సో రూట్ 8 అనేది రూట్ 4 అండ్ రూట్ 9 మధ్యలో ఉంటుంది. సో రూట్ 4 టు రూట్ 9 3, రూట్ 8 అంటే రూట్ 9కి దగ్గర ఉంది కాబట్టి అప్రాక్సిమేట్లీ 2.8 తీసుకుందాం లేదా 2.9 అయినా తీసుకోవచ్చు. సో 2.8 కనుక తీసుకుంటే -1 ప్లస్ 2.8 ఎంత వస్తుంది? ఇది అప్రాక్సిమేట్లీ 1.8 వస్తుంది. సో 1.8 అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 3/2 ఉండాలి కదా. 1.8 అనేది 1.5 కంటే ఎక్కువనా కాదా? 200% 1.5 కంటే ఎక్కువే. కాబట్టి నాకు 1.8 అనేది వ్యాలిడ్ సొల్యూషనా కాదా? ఎస్, ఇది వ్యాలిడ్ సొల్యూషన్. అయితే ఏంది నా రూటు -1 ప్లస్ రూట్ 8 అనే వచ్చిన రూటు నాకు కరెక్ట్ రూటు వ్యాలిడ్ రూట్ అని తెలిసిపోయింది నాకు. నెక్స్ట్ సెకండ్ రూట్ చెక్ చేద్దాం. సెకండ్ రూటు అప్రాక్సిమేట్లీ ఎంత తీసుకోవచ్చు? -1 -2.8. సో అప్రాక్సిమేట్లీ ఎంత నాకు? -3.8. అవును, -3.8 ఈ 1.5 కంటే ఎక్కువ ఉందా? ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 3/2 కదా. అంటే ఎక్స్ షుడ్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ 1.5. బట్ ఇక్కడ ఏమొచ్చింది? -3.8. అది వ్యాలిడ్ అవుతుందా? కానే కాదు బాబు. నాకు వచ్చే ఎక్స్ 1.5 కంటే ఎక్కువ ఉండాలి, కానీ నాకేమో -3.8 వచ్చింది. మరి ఆ రూట్ వ్యాలిడా? ఈ వచ్చిన రూట్ ఏదైతే ఉందో -1 మైనస్ రూట్ 8 ఇది తప్పు రూటు. అంటే ఒకటే ఒక కరెక్ట్ రూట్ వచ్చింది. అది అర్థం చేసుకోండి. ఇదేంది? కేస్ 1. ఇప్పుడు కేస్ 2లో ఏమైనా వ్యాలిడ్ రూట్స్ వస్తాయో అసలు ఏం రావో చూద్దాం మనం. కేస్ 2 ఏంటి? ఇచ్చిన ఒరిజినల్ ఈక్వేషన్ వచ్చేసి x² ప్లస్ mod 2x - 3 - 4 = 0. ఓకే. సో ఇక్కడ ఏంది? నాకు కేస్ 2x - 3 <0 తీసుకున్నాను కదా. సో ఎప్పుడైతే నేను డబ్బా లోపల ఉన్నది <0 తీసుకుంటానో అప్పుడు నాకు ఓవరాల్ మాడ్యులస్ అనేది -2x - 3 అయిపోతుంది. సో x² ఈ కేసు <0 కాబట్టి ఓవరాల్ మాడ్యులస్ మైనస్ డబ్బా అంటే -2x - 3 అయిపోతుంది. -4 = 0. సో ఎక్స్పాండ్ చేస్తే x² - 2x ప్లస్ 3 - 4 అంటే -1 = 0. అసలు ముందు డిస్క్రిమినెంట్ కనిపెట్టి చూద్దాం. b² -2 హోల్ స్క్వేర్ 4 - 4 a అంటే 1 c అంటే -1 ఎంత వస్తుంది? 8. సో 8 గ్రేటర్ దాన్ 0 కాబట్టి రియల్ రూట్స్ ఉంటాయి, ఇర్రాషనల్ రూట్స్ వస్తున్నాయి. x -b అంటే -2 ప్లస్ ఆర్ మైనస్ √b² మైనస్ అంటే √8/2 × 1. ఓకే. √8ని √4 × √2 రాసుకోవచ్చు. సో 2 ప్లస్ ఆర్ మైనస్ √4 × 2 కాబట్టి 2 క్యాన్సిల్ చేస్తే √4 2 క్యాన్సిల్ కనుక చేస్తే ఎంత వస్తుంది? నాకు ఎంత వస్తుంది అంటే 1 ప్లస్ ఆర్ మైనస్ √2. సో నాకు అర్థమైంది ఏంది? ఎక్స్కి 2 వాల్యూస్ వచ్చినాయి, ఒకటి 1 ప్లస్ √2, ఇంకోటి 1 మైనస్ √2. అయితే మనము వ్యాలిడిటీ ఆఫ్ ద రూట్స్ ఒకసారి చెక్ చేద్దాం మనం. సో ఫస్ట్ రూట్ కనుక చేస్తే మనకు √2 అప్రాక్సిమేట్లీ మనకు తెలిసిందే. ఈ రూటు ఏంటది? √2 అప్రాక్సిమేట్ వాల్యూ వచ్చేసి 1.41. సో 1 ప్లస్ 1.41 ఎంత వస్తుంది? 2.41. అలాగే సెకండ్ రూట్ ఎంత? 1 మైనస్ 1.41 అంటే ఎంత వస్తుంది? 0.41 అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు ఫస్ట్ రూట్ చూద్దాం. 2.41 నాకు ఇచ్చిన కేస్ 2లో ఏంది? ఎక్స్ షుడ్ బి <3/2, ఎక్స్ షుడ్ బి <1.5 అంటే 1.5 కంటే తక్కువ ఉండాలి. కానీ 2.41 అనేది ఏంది? 1.5 కంటే ఎక్కువ ఉంది. అంటే వ్యాలిడ్ రూటా? కానే కాదు. సో ఈ 1 ప్లస్ రూట్ 2 అనేది తప్పు రూటు, వ్యాలిడ్ రూట్ కాదు. 1 మైనస్ √2
0.41 ఎలా ఉండాలి? ఎక్స్ షుడ్ బి లెస్ దాన్ 1.5 అంటే 0.41 అనేది 1.5 కంటే తక్కువనే, అంటే 1 - √2 అనేది నాకు వ్యాలిడ్ రూట్ అవుతుంది. ఎందుకు 0.41 ఈజ్ లెస్ దాన్ 1.5 అంటే కేస్ 2లో సాటిస్ఫై చేస్తుంది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టిక్ మార్కులు 2 రూట్స్ వచ్చాయి నాకు. లెఫ్ట్ సైడ్ కేస్ 1 నుంచేమో -1 + √8 ఒక రూట్ వచ్చింది. కేస్ 2 రైట్ సైడ్ నుంచేమో 1 - √2 ఒక రూట్ వచ్చింది. అంటే 2 రూట్స్ నాకు వచ్చాయి, 2 వ్యాలిడ్ రూట్స్. నాకు ఇప్పుడు అర్థమైంది ఏంది, ఈ ఇచ్చిన ఈక్వేషన్ క్వాడ్రాటిక్ కూడా కాదు, మాడ్యులస్ క్వాడ్రాటిక్ అన్నాము. సో ఈ ఇచ్చిన ఈక్వేషన్కి నాకు 2 కరెక్ట్ రూట్స్ వచ్చాయి, 2 వ్యాలిడ్ రూట్స్. ఫస్ట్ రూట్ ఏంటి? ఫస్ట్ రూట్ వచ్చేసి నాకు -1 + √8. సో ఫస్ట్ రూట్ -1 + √8. సెకండ్ రూట్ ఏంటి నాకు? 1 - √2. ఇది 1 - √2. వాడేమంటాడు? సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఆల్ రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్. సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ముందు దీనికి స్క్వేర్ చేద్దాం. సో √8 - 1 హోల్ స్క్వేరు, ఇదెంత? 1 - √2 హోల్ స్క్వేర్. వీటిని స్క్వేర్ చేసి సమ్ చేయాలి, అదే నా ఆన్సర్. ఓకే, ఫస్ట్ది స్క్వేర్ చేస్తే √8 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 1 - √2 హోల్ స్క్వేర్. సో a - b హోల్ స్క్వేర్ ఫార్ములా అప్లై చేస్తే a² + b² - 2ab, 2 × √8 × 1. సో 2 √8 ప్లస్ a - b హోల్ స్క్వేర్ 1² ప్లస్ √2 హోల్ స్క్వేర్ ఇస్ 2 -2ab, సో -2 √2. సో దిస్ ఈజ్ 9 + 3 12 12 - 2 √8. √2లో ఎలా రాసుకోవచ్చు? √8 అంటే √4 × 2, సో 2 √2. సో 2 × 2 √2 - 2 √2. సో 12 - 2 × 2 4 √2 - 2 √2 6 √2. సో ఏం కామన్ తీయొచ్చు దీంట్లో? 6 కామన్ తీయొచ్చు. 6 కామన్ తీస్తే 2 - √2. ఆప్షన్ ఉందా? ఆప్షన్ ఏ 6 × 2 - √2 అనేది నాకు కరెక్ట్ ఆప్షన్. అయితే ఇంతకుముందు మనం చేసిన కొన్ని క్వశ్చన్స్ లాగానే ఈ క్వశ్చన్ కూడా ఏంటంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఇన్వాల్వింగ్ మాడ్యులస్ ఫంక్షన్స్. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇది ఇంతకుముందు క్వశ్చన్స్లో చేసినట్టే మాడ్యులస్ని 2 కేసెస్ కింద స్ప్లిట్ చేసుకొని ఇండివిజువల్ కేస్ కింద మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేసి ఆ వచ్చిన సొల్యూషన్స్ని వ్యాలిడిటీని చెక్ చేయాలి. వ్యాలిడిటీని చెక్ చేయడం అంటే ఏంది? కేస్ 1 లాగా తీసుకున్నట్టు ఎక్స్ వాల్యూ సాటిస్ఫై అవుతుందా లేదా, కేస్ 2లో తీసుకున్నట్టు ఎక్స్ వాల్యూ సాటిస్ఫై చేస్తుందా లేదా. ఒకవేళ సాటిస్ఫై చేయకపోతే అది వ్యాలిడ్ రూటు కానే కాదు. సాటిస్ఫై చేస్తే వ్యాలిడ్ రూటు ఉంచుకోండి, కరెక్ట్ రూట్. ఈ కాన్సెప్ట్ మీద ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ మల్టిపుల్ పేపర్స్లో క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ కాన్సెప్ట్ని మాస్టర్ చేయండి. సింపుల్గా మా డబ్బా 2 కేసెస్, అది అర్థం చేసుకోండి. కథం బాత్. చలో గైస్, ఐ విల్ సీ యూ.